IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా త్వరలోనే అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్తూనే ఉంది. మరొక పక్క డబ్బు లేదు, నిధులు లేవు. గత ప్రభుత్వం భారీ స్థాయిలో అప్పులు చేసి ప్రభుత్వంలో నిధులు లేకుండా చేసింది. సో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, పథకాలు ఇప్పుడే అమలు చేయలేమని చెప్తుంది. మరి ఓవరాల్గా అటు చేస్తారో తెలియదు, ఇటు చెయ్యరో తెలియదు, అటు ఇటు కానటువంటి పరిస్థితుల్లో ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారనేటువంటి వార్తలు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఆయన ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు అని చెప్పి వార్తలు వస్తున్నాయని, అయితే ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఎందుకంటే 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి చూస్తున్నటువంటి నేపథ్యంలో, అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో అదే రోజు ఆర్టీసీ ఉచిత ప్రయాణం సాధ్యం కాకపోవచ్చని, దీనికి మరొక తేదీ నిర్ణయించేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. 12వ తేదీన మరొకసారి ఆర్టీసీ అధికారులతోటి సమావేశం అవుతామని, ఇతర రాష్ట్రాలలో ఉచిత ప్రయాణం ఏ విధంగా నిర్వహిస్తున్నారనేటువంటిది అధ్యయనం చేశామని, దాని మీద కూడా ఈ నెల 12వ తేదీన సమావేశంలో చర్చించిన తర్వాత ఒక తేదీ ఖరారు చేస్తామని, అది 15వ తేదీ అవ్వచ్చు లేదా మరొక తేదీ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే 15వ తేదీన ఉచిత ప్రయాణం అనేది కన్ఫామ్గా చెప్పలేము అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది.